ఫ్రెండ్స్ వెల్కమ్ 30 డేస్ ఛాలెంజ్. ఈరోజు మనకు డే 2. సో నిన్న డే 1 కంప్లీట్ అయిపోయింది. అయితే డే 1 రోజు కొద్దిగా ఎగ్జైట్మెంట్తో లేచినాం, బట్ ఈరోజు కొద్దిగా లేట్ అయింది. బట్ ఇందులో డే 2 కదా, కాంప్రమైజ్ అయ్యేది అసలు ఉండదు. మనం డే 30 వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఇదే ఎగ్జైట్మెంట్ తోటి అసలు ఈ డే 30 కంప్లీట్ చేస్తాను లేదా అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే లేదా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. మీ లైఫ్లో 1% అయినా చేంజ్ అయితే వస్తుంది నా బ్లాగ్స్ వల్ల. ఇది ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే, నేను 30 డేస్ తర్వాత మీరు నన్ను ఫాలో అయితే 30 డేస్ తర్వాత మీకు అర్థమైపోతుంది ఎందుకు ఈ మాట అన్నాను అనేది. 1% అన్నా చేంజ్ కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, అది అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కాన్ఫిడెంట్ అని చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి ఈ 30 డేస్లో ఉన్న మ్యాజిక్ ఏంటి అనేది. సో చాలామంది ఒక రోజుకు 2 రోజులు 3 రోజులు వారం ఇట్లా కంటిన్యూగా చేస్తారు, తర్వాత ఫిట్ అయిపోతారు. బట్ మన అలాంటిది ఏం కాదు, కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. మనం ఒక్కసారి టార్గెట్ పెట్టుకున్నామా, ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఇక దూసుకుంటూ పోవాలి అంతే. సో లైఫ్ కదా, ఇప్పుడు కష్టపడకపోతే మళ్ళీ ఇంకా ఎప్పుడు కష్టపడతాం. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది బయట ప్రైవేట్ కంపెనీలలో పని చేస్తారు కదా, సో అప్పుడు దానికోసం కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు? ఇప్పుడే మనము మన లైఫ్ కోసము స్ట్రగుల్ అయితే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం వర్క్ చేసినాం అనుకో, వాళ్ళ డ్రీమ్స్ కోసం మనం పని చేయాల్సి వస్తుంది. మన డ్రీమ్స్ని సాక్రిఫైస్ చేయాల్సిందే కదా. అంటే వాళ్ళ డ్రీమ్స్ కోసం మనం ఎందుకు పని చేయడము? మనకంటూ ఒకటి ఉంటుంది కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటే మన డ్రీమ్స్ కోసం పని చేయాలి. మన టైంని మన లైఫ్ని వాళ్ళ డ్రీమ్స్ కోసం సాక్రిఫైస్ చేస్తే దాంట్లో యూస్ఫుల్ ఏముండదు అన్నట్టు. దానివల్ల ఉపయోగం ఏముండదు మన లైఫ్కు. సో కొద్దిగా గొప్ప అయినంత మనకున్న సరౌండింగ్స్లో మనకు అనుకున్నంత మనం చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజు వస్తుంది కదా, మన డ్రీమ్స్ మనం కంప్లీట్ చేసినట్లయితుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, నిన్న డే 1 వీడియోలో మాట్లాడుతూ నా పర్సనల్ కొన్ని రీజన్స్ ఉన్నాయి, అంటే నా వర్క్ నాకు ఉంటుంది అని చెప్పాను కదా. అంటే మీరు అనుకోవచ్చు ప్రైవేట్ జాబ్ చేస్తుండ్రు, మిగతా టైంలో ఈ బ్లాగ్స్ లాంటివి తీస్తుండ్రు అనేసి మీరు అనుకుంటారు. సో అదేం కాదు. ఏంటంటే, నేను మార్నింగ్ నా వీడియోస్ కంప్లీట్ చేసుకొని తర్వాత నేను చదువుకోవాలంటే నేను ప్రిపరేషన్ అవుతున్నాను అన్నమాట జాబ్స్ కోసము. సో ఇంటర్లో కూడా చెప్పాను కదా, మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంటర్లకు మనము ఇక్కడ చదువుకుంటున్నామని తెలిసి ఇక్కడ మొత్తం ఇదే పని చేస్తున్నామంటే కాదు కదా. సో మనము ఈ పార్ట్ టైంగా ఈ వర్క్ చేసుకుంటూ మార్నింగ్ లేసి, అందుకని మార్నింగ్ లేవడానికి కారణం ఏంటంటే, మిగతా టైం అంటే నేను మిగతా టైంలో చదువుకోవాలి. సో ఆ టైం మొత్తము వీటి కోసమే కేటాయిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతాయి కదా. ఇందులో మనం సక్సెస్ అవుతామో లేదు, బట్ మనం చేసే ప్రయత్నం చేయాలి. మనకు కొద్దిగా డ్రీమ్ ఉంది కాబట్టి, అంటే సోషల్ మీడియాలో ఒక కంటెంట్ క్రియేటర్ కావాలనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మనం టైం దీనికోసం కేటాయిస్తే తప్పేం లేదు అనిపించింది. సో అందుకోసము ఎర్లీగా లేస్తున్నాను. అంటే నేను అటు దాన్ని మిస్ చేయట్లేను, ఇది మిస్ చేయట్లేను. సో కొద్దిగా ఎర్లీగా లేచి ఈ పనిని కంప్లీట్ చేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకొని సో స్టడీ హాల్కి వెళ్ళిపోతాను అన్నమాట. దానికోసం నేను పర్సనల్ వర్క్ ఇట్లా నేను ఆ వర్క్ చేసుకుంటా అనేసి ఆ మాటలో చెప్పాను కదా. సో దానికి రీజన్ ఇది అన్నమాట. మొత్తం మిగతా టైము దీనికి కేటాయిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇప్పుడు చాలామంది అంటే ఈ మార్నింగ్ లేవడము, సో ఈ వీడియోస్ తీయడము, అసలు మనకు డే టైంలో ఈ హైదరాబాద్లో పొల్యూషన్ తోటి ట్రాఫిక్ తోటి చాలా ఇబ్బంది అయ్యేది అన్నమాట. ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ క్రియేటివ్ చేసుకోవచ్చు మనం ఒక లక్ష్యం పెట్టుకుంటే, దానికోసము రోజు ప్రయత్నించడము. సో ఆటోమేటిక్గా మన పర్సనాలిటీ అనేది చేంజ్ అవుతుంది, మన థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది, మన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో ఇట్లా ఇవన్నీ మార్నింగ్ లేవడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన మైండ్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. సో మీరు కూడా మార్నింగ్ లేవండి, ఒక మంచి ఫీల్ అనేది అనిపిస్తుంది. సో మన డే మొత్తము హ్యాపీగా గడిపేస్తాం అన్నమాట. లేజీగా లేవడము, లేకపోతే ఏదో మొత్తం డే అంతా క్లమ్సీగా అనిపించడము. సో ఇలా కాకుండా కొద్దిగా డే మొత్తం హ్యాపీగా గడపాలంటే మనకు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మంచిగా మెడిటేషన్ చేయడం. మెడిటేషన్ అయితే బాగుంటుంది, మెడిటేషన్ చేయడం ఇంకా బాగుంటుంది. సో అది చేసినా పర్లేదు, ఏదో ఒకటి మార్నింగ్ లేచి చేసుకుంటే మన పనులు అనేది తొందరగా అవుతాయి. లేట్ లేవడం వల్ల మన డే మొత్తం లేట్ అయిపోతుంది. సో అది కాకుండా కొద్దిగా ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. సో నాకు అది చాలా బెనిఫిట్ అనిపిస్తుంది మార్నింగ్ లేవడము. సో ఇది తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంకా మిగతా నా స్టడీ హాల్కి వెళ్ళిపోవడము. అంటే నేను మార్నింగ్ లేచినప్పుడు వ్లాగ్స్ తీయడానికి బయటకు వచ్చినప్పుడు ఎవరున్నారు కదా నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ అని అనుకున్నా, బట్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఇంకా
రూమ్లో 5:30 మన 4:30కి వేకప్ అయ్యి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి 5:10 అట్లా 5:10 అట్లా అయింది. సో ఎవరు ఉండరు కావచ్చు అనుకున్నా, బట్ ఇది హైదరాబాద్ విలేజ్ కాదు, ఎవరు ఉండకపోవడానికి ఎర్లీగా లేస్తారు. మనం ఇంకా 4:30 కంటే కొందరు 3-4కి లేచేసి వాళ్ళ పనులు ఏంటో చేసుకుంటారు. సో లైఫ్ అనేది మార్నింగ్ చూస్తే అర్థమైపోతుంది. ఎవరిని స్ట్రగుల్స్ వాళ్ళు పడతారు, ఒక్కొక్క పని చేసుకుంటూనే ఉంటారు. బట్ అప్పుడు అనిపిస్తుంది మనం ఇంత అసలు నేను రిగ్రెట్గా ఇప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యేది ఒకటే, ఏంటంటే అరే ఇన్ని రోజులు ఎందుకు ఆ టైం మిస్ చేసిన, ఇదే ముందుకల్లా నేను కొద్దిగా ప్రిపేర్ అయితే, లేకపోతే ఇదే ముందు స్టెప్ ముందు తీసుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నా. బట్ ఏం కాదులే, ఇప్పటికి కూడా మించింది ఏం లేదు. సో చూసుకోవచ్చు టిఫిన్ సెంటరు, బతుకు పోరాటం. సో మనం టిఫిన్ అయితే బయట చేయలేము, మనం రూమ్కి వెళ్ళిన తర్వాతనే. సో ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ టిఫిన్. సో ఇట్లా డైలీ వీడియోస్ తీయడం వల్ల నాకైతే ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి. నేను ప్రతిరోజు చెప్తా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. మీకు బోర్ కొట్టినా సరే, అరే ఇది ఏంద్రా ఈ సోది కాడు, లేకపోతే ఈ సోది ఏం చెప్తున్నారో మాకు అనేసి మీరు అనుకున్నా సరే, మీకు ఒకవేళ సోది అనిపిస్తే స్కిప్ చేసేయండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ లైఫ్లో మనం చేయాలనుకున్నది, సో మీరు కూడా నాలాగా ఇబ్బంది పడద్దు, మీరు కూడా నాలాగా స్ట్రగుల్ అవ్వద్దు. నేనే లేట్గా తెలుసుకున్నా అంటే ఇంకా మీరు ఎర్లీగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగని మిమ్మల్ని మోటివేట్ చేయడము, లేకపోతే ఇంకేదో, నేను బిఆర్ షెఫ్ని కూడా కాదు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, లేకపోతే మోటివేషన్ స్పీకర్ కూడా కాదు మిమ్మల్ని మోటివేట్ చేసి చేయడానికి. బట్ లైఫ్ కదా, మనకంటూ మనం బిల్డ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కంటెంట్ క్రియేషన్ అనేది బెస్ట్ మన లైఫ్ని చేంజ్ చేయడానికి. ఇక కొందరు ఆటో డ్రైవర్లు ఉన్నారు, మాట్లాడడానికి ట్రై చేద్దాము. నేను పెట్రోల్ బంకులోకి వెళ్తే వాళ్ళు విచిత్రంగా చూశారు, అరే యూట్యూబ్లో వాక్ తీస్తా అంటే నాకేం చెప్తున్నారు అన్న టైప్లో రియాక్షన్ ఉండే. బట్ చూద్దాం ఏందని. సో వీళ్ళు ఇప్పుడే వేకపోయింది, ఇప్పుడే లేచిండ్రా అన్న. యూట్యూబ్ బ్లాగ్ తీస్తా, యూట్యూబ్ బ్లాగ్స్ తీస్తా. ఎట్లా మంచి నడుస్తుందా గిరాకీ? నేను యూట్యూబ్ బ్లాగ్స్ తీస్తానే. ఏం నడుస్తుంది? గ్యాస్ దొరకట్లేదా? అంటే ఇది ఎట్లా గ్యాస్దా లేకపోతే ఏంటి? గ్యాస్ ఎల్పిజి ఆటో. ఎల్పిజినా? ఒకరోజు గ్యాస్ కొట్టడం జరుగుతుంది, ఒక రోజు నడపడం జరుగుతుంది. అంతేనా? అది గిట 57 ఉన్నది. ఎంత అయింది మన ఇప్పుడు 90, ఒకరోజు ఏమో 85 అట్లా చేస్తున్నారు గ్యాస్. ఇప్పుడు మీరు నైట్కి ఇక్కడనే పండుకుంటారా లేకపోతే మార్నింగ్ వచ్చారా? ఇక నైట్ ఇక్కడే పండుకుంటాం, ఒకసారి అక్కడ ఇక్కడ పంజాగుట్ట పండుకుంటాం, ఇష్టం ఎక్కడ అంటే అక్కడ పండుకుంటాం. చాలా ఇబ్బంది ఉంటుంది లైఫ్, చాలా ఇబ్బంది ఉంది. మీరు ఇక్కడ లేకపోతే విలేజ్ నుంచి వచ్చారు? ఇక్కడ అక్కడ విలేజ్ నుంచి వస్తాం. ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు ప్రజెంట్? ఇల్లు అంటే ఏముండదు మాకు, ఇక బండ్ల మీద ఇట్లా ఉంటుంది. అంటే అట్లా కాదు, మీకు ఫ్యామిలీ అది అలా ఉంటుంది కదా? ఫ్యామిలీ అంటే అక్కడ ఆచారం అది. చాలా ఇబ్బంది ఉన్నాయి కదా? చాలా ఇబ్బంది. ఓకే ఓకే, మంచిదన్న. ఓకే, సో ఇది లైఫ్, చూశారు కదా. అంటే లైఫ్ని టైం వేస్ట్ చేసుకోకూడదు. లైఫ్లో ఏదో ఒకటి కొద్దో గొప్ప మీకు కావాల్సింది చేయండి, మీరు అనుకున్నది చేయండి. టైం మాత్రము చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. టైం మళ్ళీ తిరిగి రాదన్నమాట. నువ్వు ఏ వస్తువునైనా, ఎంత డబ్బునైనా, ఇంకా ఏదైనా తిరిగి సంపాదించవచ్చు, కానీ టైంను తిరిగి తీరలేవు. సో అది ఒక డైమండ్ లెక్క, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటే అట్లా నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఆయన మాటలు చూస్తే బాధ అనిపిస్తుంది, అబ్బా ఏముంటుంది అబ్బా, ఫ్యామిలీ నుంచి పెట్టి ఎవరో ఒక్క దగ్గర పండుకోవడము. చూడండి ఎంత ఇబ్బంది ఉంటుందో. లైఫ్ అంటే చాలా కాంప్లికేటివ్ ఉంటుంది. సో అట్లా ఏం చేద్దాం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు కదా, అన్నం కూడా ట్రై చేద్దాం. నమస్తే అన్న. యూట్యూబ్ బ్లాగ్స్ తీసుకుంటా ఇక్కడ యూట్యూబ్ బ్లాగ్స్ని వెళ్తా. తెలుగు వస్తాయి కదా మనం? ఇక్కడ వండుకున్నారా అన్న? ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా మన ఉన్నదా గిరాకీ? లేదు, గిరాకీ లేదన్న. అంటే ఇవి ఎట్లనే పెట్రోలా లేకపోతే గ్యాస్ లాగానేనా? పెట్రోల్ మీద నడిపిస్తున్నా. పెట్రోల్, గ్యాస్ బండి. గ్యాస్ లా
అయితే ఇప్పుడు గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి కదా, గ్యాస్ రేట్ పెరిగింది. మరి ఎట్లా చేస్తున్నారు? ఏమో గిరాకీ లేదు అంటున్నారు, మళ్ళీ ఎట్లా? ఏం చేసింది, వచ్చిన కాడికి నడిపించుకోవాలి. అంతేనా? ఎట్లున్నాయి జీవితం? ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే నడుస్తుందా? అట్లా చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది కదా. ఎక్కడ మన ఊరు? దేవరకొండ. దేవరకొండ. ఓహో, నల్గొండ దగ్గర. ఆహా. ఇప్పుడు ఎట్లా మార్నింగ్ వచ్చిండ్రా లేకపోతే నైట్ ఇట్లా పండుకున్నారా? ఇన్నే పడుకున్నా. ఇక్కడ పండుకున్నారా? పండుకొని లేచి ముందు ముఖం పడుకుంటున్నా. ఇప్పుడు పిల్లగాళ్ళు ఉన్నాడు కదా, అంటే మన అంటే నాలాంటి పిల్లలు, సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే లైఫ్ గురించి, జీవితం గురించి? వాళ్ళు ఏం చెప్పేది, మంచిగా చదువుకొని జాబ్ చేసుకుంటే బెస్ట్. ఈ ఆటో ఫీలింగ్ లో వచ్చి బాగుపడరు మనుషులు. వేస్ట్ ఇది ఆటోలు. అయిపోయింది ఆటో సర్వీస్. అంతకుముందు ఉండే మంచిగా, ఏం లేదు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు చేయడం వల్ల అట్లా అంటున్నావా? ఈ బస్సులు ఒకటి, బైకులు వచ్చినాయి, దానివల్ల చాలా దెబ్బతిన్నది ఆటోలు. గ్యాస్ కూడా దొరకట్లేదు కదా. అప్పుడు 57 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలు, 97, 93 అట్లా అయింది రోడ్ల మీద. ఇంకా పెట్రోల్ మీద నడిపిస్తున్నాం. అసలు పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. పెట్రోల్ రేటు ఇప్పుడు లీటర్ వచ్చేసి 10 కిలోమీటర్ కూడా ఇస్తలేదు ట్రాఫిక్లలో. ఇప్పుడు లోకల్ కొడతారా లేకపోతే ఇట్లా బయటకి వెళ్తారా? ఊరికి వెళ్ళిపోతా, హైదరాబాద్ తెచ్చిపెట్టి ఏం చేయాలి. ఆటో ఎక్కడ ఓడేసి వెళ్ళిపోతుంది. అక్కడ పొలం ఉన్నదా మరి? ఏమన్నా పొలం లాంటిది? పొలం లేదు, ఏం లేదు మనకి. పొలం లేదు. అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు పిల్లగాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అయ్య వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, సో వాళ్ళు ఇష్టం ఉన్నట్లు ఎంజాయ్ చేస్తుండ్రు, బట్ మీరేమి ఇట్లా కష్టపడుతుండ్రు కదా. సో ఒక్క నిమిషం, అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఇంటికాడ మీ కొడుకులు ఉన్నారు కదా, కొడుకులు పిల్లలు ఉన్నారు కదా, సో అట్లా మీరు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు అట్లా అనేసి? చెప్పాలి ఏముంది, చదువుకొని మంచిగా జాబ్ చేసుకుంటే బెస్ట్. ఇది ఆటో ఫీలింగ్ బెస్ట్ ఇది. అంతేనా? ఇంకా ఓకే ఓకే, మంచి చదువుకోవాలి పిల్లలు. అదే అది ఇంపార్టెంట్. అది మనలా కష్టపడకుండా మంచిగా చదువుకుంటే బెస్ట్ వాళ్ళకి. మంచి టిఫిన్ చేసినావా? ఇప్పుడే లేచిన. ఓకే ఓకే, సరే మంచిదన్న, ఉంటా. సరే సరే, ఇట్లా ఉంటుంది జీవితం. ఆయన చెప్పే మాటల్లో ఎట్లుందంటే 1% కూడా లైఫ్ హ్యాపీగా ఉన్నదనేది లేదు. సో కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి. సోషల్ మీడియాలో ఉన్నంత డబ్బు ఎక్కడ లేదు. సోషల్ మీడియాలో ఉన్నంత డబ్బు ఎక్కడ లేదు. కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. నేను చెప్తున్నా కదా, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నీ రోజు వస్తుంది. ఆ రోజు చూపించు. ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది అన్నట్లు మన ఇంట్లో కూడా డబ్బు సంపాదించేస్తే. అంటే ఇప్పుడు ఆయన చెప్తుండు జాబ్ అనేది ఇంపార్టెంట్ అనేది. ఎస్, జాబ్ అనేది ఇంపార్టెంట్ కాదనట్లేను, కానీ జాబ్ రాకపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటి, అది ఉండాలి కదా. ప్లాన్ ఏ, ప్లాన్ బి లాంటిది. అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు 100 మంది జాబ్కు ప్రిపేర్ అయితే అలా 50 పోస్టులు ఉంటాయి. మిగతా 50 మంది ఏం కావాలి చెప్పండి? సో మనం ఇలా కూడా ఆలోచించుకోవాలి కదా. సో భయపడకండి, మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. సోషల్ మీడియాలో ఫుల్ డబ్బులు ఉన్నాయి, మీరు అనుకున్న సాధిస్తారు. దానికోసం ఎవ్రీడే కష్టపడండి, కొత్తగా కంటెంట్ క్రియేషన్ చేయండి. సో నేను బయట అంటే డే 1 రోజు బయట లైఫ్ని చూసినప్పుడు ఒకలాగుంది. సో డే 2 రోజు చూసినప్పుడు ఒకలాగుంది. అంటే నేను ఈ డే 30 వరకు నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ పోతా. మీరు కూడా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే, లేకపోతే మీరు కూడా ఈ 30 డేస్లో ఏముంది చూడాలనుకుంటే మాత్రము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి. డెఫినెట్గా చెప్తున్నా, నా 30 డేస్ ఛాలెంజ్లో మీరు 1% అయినా చేంజ్ అవుతారు నా వీడియోల వల్ల. సో ఆ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ సక్సెస్ఫుల్గా మన డే 2 వీడియో కూడా కంప్లీట్ అయింది. అండ్ మన డే 3 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.